గుంటూరు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో 13 జిల్లాల సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జేఏసీ నాయకులు సిరిపురపు శ్రీధర్ శర్మ, దాసరి రాము, వనమ నరేంద్ర, డాక్టర్ కోనేరు శ్రీవిద్య, జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి, వావిలాల కుమార్లు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 28న తిరుమలాన కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకొని తిరుతానని చెప్పడం హిందూ మత ధర్మ విశ్వాసాలను, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను కావాలని రెచ్చగొట్టడమేనని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. ఇది ఒక రకంగా హిందూ ధర్మం పట్ల జగన్ చేస్తున్న దాడిగానే భావించాలని నేతలు అభిప్రాయపడ్డారు. జగన్కు నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, వెంకటేశ్వర స్వామిపై నమ్మకము, విశ్వాసము, భక్తి, భయము ఉంటే, జగన్కు దమ్ముంటే ఆయన భార్య భారతితో సహా కొండపైకి కాలినడకన వచ్చి స్వామివారికి భక్తిపూర్వకంగా, విశ్వాసపూర్వకంగా తలనీలాలు సమర్పించి జగన్ గుండు చేయించుకోవాలని జేఏసీ నేతలు ఛాలెంజ్ చేశారు. ఈ కార్యక్రమంలో శానం రమేష్, పెద్దింటి కృష్ణ, చైతన్య, ఎండపల్లి శబరి, చిలుమూరు ఫణి, వడ్లమూడి నాగేశ్వరరావు, పెమ్మరాజు, సుధాకర్, నరపనేని అమర్నాథ్, వంగవీటి చైతన్య, వడ్డమాను ప్రసాద్, పోలూరి రామారావు తదితరులు పాల్గొన్నారు. పరిరక్షణ జేఏసీ వర్ధిల్లాలి, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ వర్ధిల్లాలి, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ వర్ధిల్లాలి, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ వర్ధిల్లాలి. ఏ కల్తీ చేయలేదు అనేది ఖచ్చితమైన నిజం. కల్తీ చేయకుండా 350 రూపాయలకి ఎవరు సప్లై చేయలేదు. ఎందుకంటే నందిని నెయ్యి అనేది వాళ్ళు చాలా తగ్గించి ప్రభుత్వం నుంచి వస్తేనే అంత రేటుకి ఇవ్వగలుగుతున్నారు. సో ఈ 350 రూపాయల నెయ్యిలో ఏదో ఒకటి కల్తీ చేయాలంటే నీళ్లు కలపలేం కదా, ఏదో ఒకటి కొవ్వు రూపంలోనే కలగాలి. నీళ్ళు అలాంటి రూపంలో ఉన్నదే కలగాలి. ఏం కలిపారు? చేప నెయ్యి కలిపారా, లేకపోతే చేప నూనె కలిపారా, పంది కొవ్వు కలిపారా అనేది మీరే చెప్పాలి. అది విచారణ జరిపించి నాది తప్పు లేదు, నేను ప్రాయశ్చిత్తం కోసం వెళ్తున్నాను, నేను ఒకవేళ కనుక తప్పు లేదు అంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి వెళ్ళచ్చు. ఆ క్షమాపణ ఏదో ఇక్కడే చెప్పి ఆ ప్రాయశ్చిత్తం ఏదో ఇక్కడ చేసుకొని ప్రకటన చేసి నాది లేదు అని నిరూపించుకొని బ్రహ్మాండంగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు అని కోరుకుంటున్నాను. ఎందుకు లేదనే దానికి గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో మనం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాల్ని పగలగొట్టడం, విగ్రహాలు ధ్వంసం చేయడం, రథాలు తగలబెట్టడం ఇన్ని జరిగినా కూడా ఎక్కడ కూడా దాని మీద ఎటువంటి చర్యలు లేవు. దానికి గాను భగవంతుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయన ఏ స్థానంలో కూర్చోబెట్టాలో ఆ స్థానంలో కూర్చోబెట్టారు. రెండోది, ఈ రోజున నేను నడక దావలకుండా నేను తిరుమల కొండ ఎక్కుతానని చెప్పేసి ఆయన చెప్పిందని కూడా మేము విశ్వసించట్లేదు. ఎందుకు విశ్వసించట్లేదంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు, మంది మార్పులు అంతా ఉన్నప్పుడు కూడా చాలా భయంతో పరదాలు కట్టుకుని ప్రజల్లోకి వచ్చాడు. సామాన్యమైన జనంలోకి పరదాలు కట్టుకొచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ధైర్యంగా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా నేను తిరుమల కొండ ఎక్కుతానని చెప్పి ఏ రకంగా చెప్తాడు, మేము ఎట్లా నమ్ముతాం? ఈ అంశాన్ని మేము దృష్టిలో పెట్టుకున్నాం. దీని వెనుక చాలా కుట్ర ఉన్నది అనేది మా మనోభావం. దీని మీద ప్రభుత్వం తప్పనిసరిగా ముందుగానే ఆలోచన చేయాలి. ఆయన కొండ ఎక్కక ముందే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే భావాలతో ఆయన ఈ రకమైనటువంటి ప్రకటన చేశాడు. కాబట్టి ఆయన మనసులో ఏమున్నదో దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అట్లాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తప్పనిసరిగా శాంతి భద్రతలకి విఘాతాలు మీరు అదే విధంగా గౌరవించుంటే బాగుండేది. మేము రివర్స్ టెండర్ పేరుతో తక్కువకే ఈ యొక్క ఆవు నెయ్యి తెచ్చామని చెప్పి చేప నూనెని తీసుకొచ్చి మాకు 85% ఉన్న హిందువుల ఓట్లు మీకు అధికారం కావాలా? నీ భార్యను తీసుకొని కొండకు రావడానికి నామోషా పట్టుబట్టలు పెట్టడానికి వచ్చి స్వామివారం ఆయన బట్టలు పెట్టిన తర్వాత ఆశీర్వాద అక్షంతలు ఇస్తే 20 సార్లు జుట్టు దులుపుకుంటా, ప్రశ్నలు చూస్తున్నాను కూడా సిగ్గు లేకుండా, తీర్థం ఇస్తే పక్కన ఖర్చు మీద దులుచుకుంటా. జనాలను పిచ్చోళ్ళం, నువ్వు తెలివైనోడా? మేము జనాలను పిచ్చోళ్ళమా? హిందువులం మత పిచ్చి లేదు మాకు, కాబట్టి మిమ్మల్ని ఆదరిస్తున్నాం. ఇంకా మా సహనాన్ని పరీక్షించొద్దు. ఈ సినిమా స్టంట్లు చేయబాకండి దయచేసి. సినిమా స్టంట్లు చేయొద్దు. అలిపిరి గతంలో నువ్వు సీఎం ఉన్నప్పుడు నడిచావా? నడవపోయావా? ఇన్నిసార్లు తిరుపతి కొండకు వచ్చావా? డిక్లరేషన్ సంతకం పెట్టేప్పుడన్నా ఇక్కడ ముట్టిలోడి నీకు ఇక్కడ ఈ దేశంలో ఉన్న ధర్మం మీద, దేవతల మీద గౌరవం లేదా? సంతకం పెట్టే ఎవడో ఎక్కడి నుంచి వచ్చిన ఫారినర్స్ సంతకాలు పెడుతున్నారే. అడాడో అక్కడెక్కడో జెరూసలేం పోయేసి వస్తావు. ఇక్కడున్న నీ యొక్క సొంత గడ్డ మీద ఉన్న స్వామివారు, రాయలసీమలో ఉన్న స్వామివారి దగ్గరికి రావడానికి
పుస్తకంలో రిజిస్టర్లో సంతకం పెట్టడానికి నామోషా. ఇది దయచేసి రాజకీయాలు చేసుకోండి, దేవుళ్ళ దగ్గర రాజకీయాలు చేయదు, సినిమా స్టంట్లు చేయదు. నడిచి ఎక్కుతాం, హారతలు ఇచ్చి హారత ఆపుతాం. 5 ఏళ్ళు మీరు చేసే నిర్వాహకం ఏంటి? వెంకటేశ్వర స్వామి వారి దగ్గర మీరు చేసే నిర్వాహకాలు ఏంటి? ఎంత అరాచకం చేశారు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర తిరుపతి కొండపైన మీరు. టీటీడీ ఆ బోర్డు ఏంటి? ఆ బోర్డు మెంబర్లు ఏంటి? ఆ జంబో కమిటీలు ఏంటి? 20 మంది, 30 మంది, 40 మంది టీటీడీ బోర్డు మెంబర్లు, 82 మంది. తిరుమల కోర్టు తిట్టాలా మిమ్మల్ని? ఇంతమంది బోర్డు మెంబర్లు అయిందని చెప్పని చేసే యదో పనులన్నీ చేసి ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బొక్కాయిస్తారు ఎందుకు? ఇక్కడ ఎవరు జనాలు ఎవరు అమాయకులు లేరు. భగవంతుడు ఆయన జోలికి పోతే ఆయన ఏం చేశారు చూశారు కదా. ఆయన జోలికి పోయారు, ఎవరు జోలికి వచ్చినా ఊరుకుంటాడు ఆయన. ఆయన జోలికి వెళ్తే ఆయన ఊరుకోడు. కొట్టిన దెబ్బ కొడితే మళ్ళీ లేకలేని దెబ్బ తగిలింది. మారండి, ఎక్కడైనా మారండి, దయచేసి ఎక్కడైనా మారండి నాయన. మీరు రాజకీయాలు చేసుకోండి, దేవుడి దగ్గర రాజకీయాలు చేయొద్దు. నీకు 15% ఉన్న క్రిస్టియన్స్ ముస్లిం ఓట్లు కావాలనుకుంటే వాళ్ళ ఓట్లతోనే వెళ్ళు, ముందుకెళ్ళు. మేము కాదల్లా, ధైర్యంగా చెప్పండి ఆ మాట. అది కూడా తెలిసేసుకుంటాం, మేము అటో ఇటో ఆ మాట కూడా తెలిసేసుకుంటాం. మాకు అవసరం లేదు, మేము నమ్మం ఈ ధర్మాన్ని, వేరే వాళ్ళు నమ్ముకున్నాం, వేరే ఓట్ బ్యాంకులు నమ్ముకున్నాం. ఒక మాట చెప్పండి చాలు, మేమేంటో హిందువులు ఏంటో చూపిస్తాం. దయచేసి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా, టీటీడీ ప్రభుత్వాలు కూడా కోరుతుంది ఒకటే, ఇందులో ఎవరు రాజకీయం చేయొద్దు. నిజాయితీగా చిత్తశుద్ధిగా దీని మీద ఎంక్వైరీ చేయండి, నిజాలు తేల్చండి. స్వామివారి యొక్క సంపద వచ్చిన ఆదాయ వనరులు ఏంటి, ఈ ఆదాయ వనరుల్లో గత 7-8 సంవత్సరాల నుంచి ఈ ఖర్చులు ఎలా జరిగినాయి, ఆదాయ వనరులు ఏమేం చేశారన్నది వివరం ఇవ్వాలా. శ్వేతపత్రం రిలీజ్ చేయాలా, ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయాలి దీని మీద ఖచ్చితంగా. ఈ కల్తీ నెయ్యి మీద, ఎందుకంటే భగవంతుడికి పెట్టే ఆహారం నైవేద్యంలో తక్కువకి 300 రూపాయలు నెయ్యి రావటం ఏందండి? 300 రూపాయలకి ఒరిజినల్ నూనె రాకపోతుంటే, ఒరిజినల్ నూనె ప్యాకెట్ రావు మనకి. అంటే నువ్వు ఎలాంటి ఆఫీసులు తీసుకొచ్చి పెట్టావు, ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టావు? ఇది క్షమించరాని నేరము. మీరు ఎన్ని స్టంట్లు చేసినా ప్రజలు, భగవంతుడు క్షమించడు. దీన్ని మేము గుర్తుపెట్టుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని దీని మీద మొత్తం కూడా అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా వేసి దీని మీద పూర్తిగా దీని ఎంక్వైరీ రిపోర్టు తీసి గత 7-8 ఏళ్లలో స్వామివారి డబ్బును ఏమేమి డబ్బు ఎక్కడెక్కడ ఎంతెంత వాడారు మొత్తం కూడా దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలా. ఈయన ఎన్నాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు మాకున్న ఇన్ఫర్మేషన్ ఏ రోజు కూడా అక్కడున్న రిజిస్టర్, స్వామివారి దగ్గర రిజిస్టర్ ఉంటుంది, హిందూ దేవాలయాల దగ్గర రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. అన్ని మతస్థులు కానీ వేరే దేశస్తులు కానీ వస్తే ఈ భగవంతుడిని నేను నమ్ముతున్నాను అని ఆ రిజిస్టర్లో సంతకం పెట్టిన తర్వాత లోపలికి అలౌ చేస్తారు. ఆయన ఇంతకుడు సంతకం పెట్టినట్టు మేము ఇంతకుడు చూడలేదు. ఆయన దయచేసి ఆ కొండపైకి వచ్చి అది సంతకం పెడతాను ఆయన కిందే ఆయన ఒప్పుకోవాలా. కిందే ఒప్పుకొని ఆయన అలిపిరి ఎప్పుడు చేయనోడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడు కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి ఆయన పాదయాత్ర చేసుకోమని చెప్పండి. మేము కాదను. దీని మీద మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మ మత విశ్వాసాల పైన, అట్లానే రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం సనాతన ధర్మాన్ని మంట కలిపేందుకోసం ఒక అన్య మతస్థుడైన జగన్మోహన్ రెడ్డి 28వ తారీఖున తిరుపతి అలిపిరి నుండి తిరుమలకు కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శిస్తానని ప్రకటించడం జరిగింది. దీనిపైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి 13 జిల్లాల్లో సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలయాల వ్యవస్థల్లో ఉన్న అవకతవకలు, అపచారాల మీద పోరాటం చేసేందుకోసం ఈ జేఏసీ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ జేఏసీ ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు తిరుమలకు వెళ్ళటానికి కానీ, తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి కానీ, అలిపిరి నుండి కాలిబాటలో తిరుమలకి చేరుకోవడానికి కానీ మేమెవరో అభ్యంతరం పెట్టాం, సగౌరవంగా ఆహ్వానిస్తాం. కానీ
మీరు అలిపిరి మెట్లు ఎక్కే సమయానికి మీరు బహిరంగ ప్రకటన చేయాలి. నేను కలియుగ వెంకటేశ్వర స్వామి వారి పట్ల నాకు భక్తి విశ్వాసాలు ఉన్నాయి. తిరుమలలో స్వామి వారి డిక్లరేషన్ పుస్తకంలో నేను సంతకం పెడతాను. అట్లానే స్వామి వారి భక్తి విశ్వాసాల పట్ల నాకు నమ్మకం ఉందని తలనీలాలు ఇవ్వాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి కోసం గుండు చేయించుకోవాలి. ఇది స్వామివారి పట్ల మీకున్న భక్తి విశ్వాసాల్ని మీరు బహిరంగంగా గనక ప్రకటిస్తే మేము పైకి ఆహ్వానిస్తాం. లేని పక్షంలో సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో 13 జిల్లాల నుంచి ఉన్న జేఏసీ నాయకులు, సభ్యులు, అట్లానే హిందూ ధార్మిక సంఘాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందాలు ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకొని తీరుతాం. మీరు గనక ప్రకటన చేస్తే మిమ్మల్ని మేము అడ్డుకొని తీరం. మీరు ఖచ్చితంగా డిక్లరేషన్ పుస్తకంలో సంతకాలు పెట్టాలి. స్వామి వారి భక్తి ప్రపత్తులు తెలియజేస్తూ తలనీలాలు ఇవ్వాల్సిందే. ఎందుకంటే సనాతన ధర్మలో ఇవన్నీ ఒక భాగాలు. ఆ భాగాలు మీరు గనక విస్మరించి మీరు రాజకీయ స్వార్థం కోసం బలవంతంగా మెట్లు ఎక్కాలని గనక చూస్తే ఎట్టి పరిస్థితుల్లో సమైక్యాంధ్ర పరిరక్షణ చేసి అడ్డుపడి తీరుతాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి. ఎందుకంటే రాష్ట్రంలో కులాలు మతాలు పేరుతో రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకోసం జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుట్రని గనక